నమస్కారం. సంకల్పం కార్యక్రమానికి సాదర స్వాగతం. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారైనా, అవయవ లోపంతో బాధపడేవారైనా జీవితంలో కష్టనష్టాలను ఎదురీదాలి, ఎదురయ్యే ఆటంకాలను అధిగమించాలి. అందుకు అద్భుత ఉదాహరణే సాయి ప్రసాద్ జీవనగాథ. వైకల్యాన్ని జయించి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో MBA చదువుతూ హెలెన్ కెల్లర్ అవార్డు అందుకుని అందరినీ అబ్బురపరిచే రీతిలో 14,000 అడుగుల ఎత్తు నుండి స్కై డైవింగ్ చేసిన సాయి ప్రసాద్ స్ఫూర్తిదాయక కథనమే ఈ వారం సంకల్పం. ఇంట్లోకి తొలిసారి ఓ చంటి బిడ్డ రాబోతున్నాడంటే అమ్మా నాన్నల ఆనందానికి అవధులుండవు. ఆ పసిగుడ్డు కళ్ల ముందు కదులుతూ ఉంటే వారి సంతోషానికి పట్టపగ్గాలుండవు. కానీ తమ ముద్దుల బిడ్డ కదలకుండా ఉండిపోతే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం. తమిళనాడు తిరుచానాపల్లిలో జన్మించిన సాయి ప్రసాద్ తల్లిదండ్రులు అటువంటి బాధని అనుభవించారు. రోజుల బిడ్డను భుజానేసుకుని వైద్యుల చుట్టూ తిరిగారు. నా పేరు సాయి ప్రసాద్. నేను ప్రెజెంట్లీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో PGP స్టూడెంట్గా ఎన్రోల్ అయి ఉన్నాను. నేను పుట్టింది తిరుచినాపల్లి, తమిళనాడు. మా పేరెంట్స్ కూడా తమిళనాడు నుంచే. చిన్నప్పుడే ఫిజికల్ డిజబిలిటీతో పుట్టాము. అండ్ మా డాడీ రైల్వేస్లో పనిచేసినందువల్ల మేమందరం కలిసి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అండ్ హైదరాబాద్లో మై ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్టార్టెడ్ యాక్చువల్లీ. ఎంతో ధైర్యంగా హుందాగా తిరుగుతున్న సాయి ప్రసాద్ జీవన చిత్రం వెనుక ఎన్నో ఒడుదుడుకుల దృశ్యమాలిక కనిపిస్తుంది. ధైర్యంతో, సాహసంతో, నమ్మకంతో ముందుకడుగులు వేసిన వైనం అగుపిస్తుంది. అమ్మా నాన్నల ఆసరాతో అక్షరాభ్యాసాన్ని ఆరంభించిన క్రమం కనిపిస్తుంది. సో నా ఫిజికల్ డిజబిలిటీ వల్ల చిన్నప్పటి నుంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అయ్యేది. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి జర్నీ చేయడం కానీ, అక్కడ స్కూల్లో అందరితో కలిసిమెలిసి తిరగడం కానీ ప్రాబ్లం అంటూ ఉండేది. కానీ అలాంటి సిచ్యువేషన్లో నేను చెప్పాలంటే మా పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు. నా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని నాకు చెప్పి నాకు ఆ రియలైజేషన్ తీసుకొచ్చి, అండ్ ఆ రియలైజేషన్ వచ్చేంత వరకు ప్రతిరోజు నన్ను స్కూల్లో డ్రాప్ చేసి తీసుకొచ్చి చాలా కష్టపడ్డారు. అండ్ ఐ థింక్ వాళ్ళు అంత కష్టపడడం చూసి చదవడం అంటే ఇంపార్టెంట్ అన్న విషయం నేను నేర్చుకున్నాను. బాల్యం అందంగా, హాయిగా ఆడుతూ పాడుతూ సాగిపోవాలి. ఆకాశంలో చుక్కల్నంటుకోవాలని, నీటిలో చేపల్ని పట్టుకోవాలని, ఎగిరే సీతాకొక చిలుకలను బంధించాలని తాపత్రయపడుతుంది. అటువంటి తపన, తాపత్రయం ఏమీ లేకుండానే సాయి ప్రసాద్ బాల్యం గడిచింది. బడికెళ్లాలన్నా, అక్షరాలు దిద్దాలన్నా కష్టంగా ఉండేది. అయినా అతని కష్టంలో అమ్మా నాన్నలు ఆసరాగా నిలిచారు. అతన్ని అనుక్షణం కనిపెట్టుకుని చూసుకున్నారు. తమ బిడ్డ విద్యార్థికుడు కావాలని ప్రయత్నించారు. విద్య అన్ని రకాల వైకల్యాలను అధిగమించేలా చేస్తుందని హితబోధ చేశారు. సో ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కాలేజ్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్లో చదవలేకపోయినా ఒక మామూలు కాలేజీలో చదివి మనం కష్టపడి చదివితే ముందుకు రాగలుగుతాము అన్న విశ్వాసం మా పేరెంట్స్ నాకు ఇచ్చారు. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు నా గురించి కదా అని ఆ విషయం తెలియగానే నేను కష్టపడడం మొదలుపెట్టాను. సో ఆ ఫలితంగా ఐ స్కోర్డ్ 95% ఇన్ ఇంటర్ అండ్ స్కోర్డ్ గుడ్ ర్యాంక్ ఇన్ MSET. అండ్ అప్పుడు ఇంకా నా లైఫ్ స్టార్టెడ్ చేంజింగ్ వెన్ ఐ గాట్ మై అడ్మిషన్ ఇన్ టు మై డ్రీమ్ కాలేజ్ అని చెప్పాలి. యాజ్ ఆఫ్ డేట్ ఇట్స్ CBIT కాలేజ్. సాయి ప్రసాద్ మనసులో అమ్మా నాన్నల మాటలు బలంగా నాటుకున్నాయి. ఫలితంగా చదువు మీద దృష్టిని కేంద్రీకరించటం ఆరంభించాడు. ఇంటర్లో 95% మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. MSETలో మంచి ర్యాంకు తెచ్చుకుని CBITలో విద్యార్థిగా అడుగుపెట్టాడు. అందర్నీ అబ్బురపరిచాడు. CBIT కాలేజ్లో అడ్మిషన్ దొరకగానే వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ దట్ ఐ థాట్ వాస్ పేరెంట్స్ కాకుండా టీచర్స్ అండ్ సొసైటీ కూడా హెల్ప్ చేస్తుంది నువ్వు నీ డ్రీమ్ని పర్స్యూ చేస్తే అన్న ఫస్ట్ విషయాన్ని తెలుసుకున్నాను. సో మా ఫ్రెండ్స్, మా టీచర్స్ ఎవరైతే నన్ను చూసారో దే స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ అలాట్ అండ్ దే గేవ్ మీ ఆపర్చునిటీస్. సో నువ్వు పలానా విషయాలు చేయాలి, కాంపిటీషన్స్లో పాల్గొనాలి, నీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. సో నాలో ఉన్న అబిలిటీస్ని చూడడం మొదలుపెట్టారు. సో మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లింగారెడ్డి గారు కానీ, మా
కృష్ణవేణి మేడం కానీ సురేష్ బాబు సార్ కానీ దే యూస్ టు ఎంకరేజ్ మీ అ లాట్. అండ్ మా పేరెంట్స్ కూడా దే షిఫ్టెడ్ దేర్ ఎంటైర్ హౌస్ టు క్లోజర్ టు కాలేజ్. అండ్ ఆ 4 years అగైన్ ఇట్ వాజ్ ఎ స్ట్రగుల్ ఎవ్రీ డే. కానీ there was a struggle, there was a purpose behind that struggle, and the purpose was I must get educated. నేను బాగా చదువుకుంటే ముందుకు వెళ్తాను, ఆ ఎడ్యుకేషన్లో ఒక ఫ్యూచర్ ఉంది అన్న విషయాన్ని మా పేరెంట్స్ నాకు క్లియర్గా చెప్పారు. అండ్ ఆ ఎడ్యుకేషన్కి అడ్డుగా నా ఫిజికల్ డిజబిలిటీ, ఫైనాన్సెస్ ఎన్నో వచ్చాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక క్లియర్ గోల్ ఏర్పడింది, ఎడ్యుకేషన్ ద్వారా మనము బయటికి రాగలుగుతాము అన్ని కష్టాల నుంచి అని. సో అండ్ ఈ విషయాన్ని నేను మా పేరెంట్స్ నుంచి మాత్రమే కాదు, మా ఫ్రెండ్స్ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. మా ఫ్రెండ్స్ అవినాష్ కానీ సురేష్ కానీ ఎవరైతే నాలో ఉన్న టాలెంట్స్ని చూశారు. సో అంతవరకు స్కూల్లో కానీ లేకపోతే నేను ఒక్కడినే ఇంట్లో ఉన్నప్పుడు నాలో ఉన్న డిజబిలిటీ నేను చూసేవాడిని. కానీ ఒక్కసారి కాలేజ్కి వెళ్ళగానే, ఎస్పెషలీ మా కాలేజ్లో మా ఫ్రెండ్స్ దే సా ద అబిలిటీ ఇన్ మీ. సాయి అంటే ఇలాంటి పనులు చేయగలుగుతాడు, ఈ పనిలో మంచి మంచి వర్క్ చేస్తాడు అని చాలా ఎంకరేజ్ చేయడంతో ఇట్ బ్రాట్ మీ ఎ న్యూ డైమెన్షన్. సో నాలో వేరియస్ పర్సనాలిటీస్ ఉన్నాయని మా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. సో ఇలాంటి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ నాలాంటి వాళ్ళ అందరికీ దొరికితే నాలాంటి వాళ్ళు ఎంతో మంది తయారవుతారని నా స్ట్రాంగ్ నమ్మకం. ఇంజనీరింగ్ మంచి మార్కులతో పూర్తి చేసిన సాయి ప్రసాద్ ని అనేక బహుళజాతి సంస్థలు ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. చివరకు ఇన్ఫోసిస్ లో చేరేందుకు నిర్ణయించుకుని ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాడు. నిరంతరం వృద్ధిని సాధించాలని తప్పించే అతనికి ఉద్యోగ జీవితం పూర్తి స్థాయి సంతృప్తినివ్వలేదు. మరింత ఉన్నత చదువులు చదువుకోవాలనే కాంక్షను కలిగించింది. అమెరికాలో ఎంఎస్ చేయాలనే ఆలోచనను రేకెత్తించింది. ఇన్ఫోసిస్లో నౌ ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. ఎందుకంటే ఇంతవరకు నేను అందరూ ఏమనుకున్నారంటే ఈ అబ్బాయికి ఇన్ని కష్టాలున్నా ఇంత బాగా చేస్తున్నాడు అన్న దానికి అప్రిషియేట్ చేశారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ఫోసిస్లో నన్ను ఈక్వల్గా ట్రీట్ చేశారు. అండ్ ఈక్వల్గా ట్రీట్ చేసి నన్ను కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్లారు. అండ్ ఆ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో పర్ఫామ్ చేసిన కాన్ఫిడెన్స్తో ఐ థాట్ వై నాట్, దీంతో ఎందుకు ఆగాలి, సొంతంగా నేను అబ్రాడ్ ఎందుకు వెళ్ళకూడదు అని. అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ రియలైజ్డ్ దట్ దెర్ ఈస్ అ లిమిట్ టు పీపుల్ సపోర్టింగ్ యూ ఆల్సో. సో అమెరికా వెళ్తున్నా అని చెప్పగానే అందరూ అంత మంచి జాబ్ ఉంది, అంత చదువుకున్నావు, ఇంకెందుకు చేస్తావు, ఇంకెందుకు వెళ్ళాలి నువ్వు అక్కడ, అన్ని కష్టాలు ఎందుకు పడాలి అన్నారు. సో అమెరికా ఇన్ని రోజులు నేను చదువుకుంటాను అంటే సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్, సొసైటీ, పేరెంట్స్ సడన్గా ఇప్పుడు అమెరికా వెళ్తాను అనగానే సొసైటీ ఈ అబ్బాయికి ఏమైంది, ఇన్ఫోసిస్లో జాబ్ బాగానే ఉంది కదా అన్నారు. సో అందరూ ఇప్పుడు కూడా క్వశ్చన్స్ అందరూ అడుగుతారు, ఎందుకు నువ్వు అమెరికా వెళ్ళావని. నేను అడుగుతాను, ఎందుకు వెళ్ళకూడదు. సో వేరే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు నేను అమెరికాని వెళ్తున్నాను అంటే కంగ్రాచులేషన్స్ అది చెప్తారు. కానీ నేను బాగా చదువుకున్నాను, నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను, నేను అమెరికా వెళ్తాను అంటే ఎందుకు వెళ్తున్నావు, ఇక్కడ బాగానే ఉంది కదా అని సజెషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో అదొక ఇన్స్పిరేషన్గా మొదలైంది నాకు. సో చదువుకోవడానికి కాకంటే వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు కదా, మేబీ మనం ట్రై చేస్తే ముందుకెళ్ళొచ్చు అని ఒక చిన్న ఆశతో మా పేరెంట్స్ని మళ్ళీ రిక్వెస్ట్ చేశాను, మా ఫ్రెండ్స్ని అడిగాను, మా కాలేజ్ వాళ్ళతో మాట్లాడాను. సో ఒక ఎంటైర్ ప్లాన్ ఏర్పరచుకొని లోన్ తీసుకొని మరి స్కాలర్షిప్ ఇనీషియలీ రాకపోయినా అమెరికాకి వెళ్ళాలి అన్న ధైర్యంతో అమెరికా వెళ్ళాను. సంకల్పం కార్యక్రమంలో స్వల్ప విరామం.